సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకు? సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే మనకేం అర్థం అవుతుందనంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏమవుతాం? అంతకంతకు వర్ధిల్లుతాం. ఈ రోజున దేవుని తోడు నీకుందా? ఆర్ యూ క్యారింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యూ గో? నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో దేవుని ప్రెజెన్స్ని మోస్తున్నావా? దేవుడు నీతో వస్తున్నాడా? దేవుని తోడు నీకుందా? ఒక నీడవలే ప్రభువు నిన్ను వెంటాడుతున్నాడా? ఆలోచన చేయండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి వెన్నంటి ఉంటాడనంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఎప్పుడు ఆలోచన చేశారా? దావీదుకే తోడుగా ఉండటం ఎందుకు? అంతకంతకు ఎందుకు దావీదు వర్ధిల్లాడు? నేను ఎందుకు వర్ధిల్లేకపోతున్నాను? దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలేంటి? దావీదు గురించి దేవుని వాక్యం చెప్తుంది, నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు అని ప్రభువు చెప్పాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని దావీదుని పిలిచారంటే, దేవుడే పిలిచాడు. నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు అయ్యా, నువ్వు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తివయ్యా, నా హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తివయ్యా, నేను ఎలా ఆలోచన చేస్తాను నువ్వు కూడా అలా ఆలోచన చేసేటువంటి వ్యక్తివయ్యా అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. డేవిడ్ ఎందుకు వర్ధిల్లాలని ఆలోచిస్తే, త్వరగా నేను ఇవన్నీ కూడా గొప్ప ధ్యానాలు, నేనంతా కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే సమయం కాదు. కానీ దావీదు ధర్మశాస్త్రాన్ని ప్రేమించినవాడు. చెప్పండి అందరూ కూడా. దావీదు ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం, దేవుడు మనకిచ్చిన విధులు, కట్టడలు, దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి వాడు దావీదు. మనలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం? ఆదివారం వచ్చిందంటే కాసేపు దేవుని వాక్యాన్ని వింటాం, ఆ తదుపరి ఈ బైబిల్ తీసుకెళ్ళి అలమరలో పెడతాం, మరలా ఆదివారం మాత్రమే మనము ఓపెన్ చేస్తాం. ప్రతిరోజు కూడా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, దీన్ని చదవాలి, దీన్ని వినాలి, దీని ప్రకారం జీవించాలి, దీన్ని అనుసరించాలి. తద్వారా మనం అంతకంతకు వర్ధిల్లేటువంటి వారికి మారతాం. దావీదు ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. రెండోదిగా దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ఎవరు? ప్రార్థనాపరుడు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వాడు. సమస్య రాగానే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను ప్రభుతో చెప్పుకునేటువంటి వాడు ప్రార్థనాపరుడు. మూడోదిగా దావీదు గొప్ప ఆరాధికుడు. ఏమండి, దావీదు కీర్తనలు మనం అన్ని చూస్తే దేవుని ఆరాధించేటువంటి విధానం మనం చూస్తాం. రాజు అయినప్పుడు కూడా అనేక మంది సంగీత విద్వాంసుల్ని తన ఆస్థానంలో పెట్టుకుని, అనేక మంది పాటలు పాడేటువంటి వారిని, దేవుని స్తుతించేటువంటి వారిని వారి యొక్క ఆస్థానంలో తన రాజ్యంలో ఉంచుకుని ప్రతి నిత్యము ఆరాధనలు జరిపిస్తుండేటువంటి వాడు దావీదు. అనేక మందిని నిజంగా వర్షిప్ లీడర్స్ని తయారు చేసినటువంటి వాడు దావీదు. తను ఆరాధించడం మాత్రమే కాకుండా తన రాజ్యంలో, తన ఇంటి నుంచి, తన రాజ్యం నుంచి ఇప్పుడు కూడా దేవునికి స్తుతి ధూపము దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధన ధూపం దేవుని దగ్గరికి వెళ్ళాలి, నిత్యము కూడా నైవేద్యము ప్రభుకి సమర్పించాలనే ఉద్దేశంతో దావీదు ప్రభుని ఆరాధించాడు. అందుని బట్టి 103వ కీర్తన రాస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటముగా ఉంచుచున్నాడు. ఐ విల్ ఎక్స్టాల్ మై గాడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ ఆఫ్ మై లైఫ్. నేను అన్ని వేళల్లో కూడా ప్రభువుని స్తుతిస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను అని మాట్లాడుతున్నాడే ఆరాధికుడు. ఇంకో మాట నేను చెప్తున్నాను, దావీదులో ఇంకో శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ఐక్యతను ప్రేమించాడండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవును, మనం ఎప్పుడు కూడా ఐక్యతను కోరుకోవాలి, సమాధానాన్ని కోరుకోవాలి. దావీదులో ఉండే శ్రేష్టమైన లక్షణం ఏంటంటే మనం నేర్చుకోదగినటువంటిది, శత్రువు తనను చంపాలని, శత్రువు తనతో అసమాధానాన్ని కలిగి ఉండాలని ఎప్పుడు గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు సౌలు మామగారు. కానీ దావీదు ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకున్నాడండి. కలహప్రియుడు సౌలు, కానీ ఐకమత్యాన్ని కోరుకున్నటువంటి వాడు దావీదు. అందుకు బట్టి వర్ధిల్లాడు. తప్పు మార్గాలను అసహించుకున్నాడండి దావీదు, పాప మార్గాలను అసహించుకున్నాడు, తప్పుడు కార్యాలను అసహించుకున్నాడు. అందును బట్టే నిజంగా దావీదు వర్ధిల్లాడు అనేటువంటి విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట నేను ఆ దావీదు జీవితం నుంచి నేను గమనించగలిగాను, దేవుని విషయంలో ఏనాడు కూడా సిగ్గుపడలేదండి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో సిగ్గుపడలేదు, దేవుని ఘనపరిచే విషయంలో సిగ్గుపడలేదు.
దేవుని మహింపరచడం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఉత్సుకతను చూపించేటువంటి వ్యక్తి దావీదు. తన రాజ్యంలోకి వస్తున్నప్పుడు దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు. వస్తుంటే మీకాలు అనుకుంది, రాజా నువ్వు అసలు రాజు కదా, నీ స్టేటస్ ఏంటి? నువ్వు ఆ విధంగా నాట్యం చేస్తూ దేవుళ్ళు ఆరాధిస్తూ ఆ మైమరిచిపోయి దేవుని స్తుతిస్తావేంటి? ప్రజలు ఏమనుకుంటారు అని మీకాలు అభ్యంతరపడింది. కానీ దావీదు, నేను దేవుని సందులో ఉన్నప్పుడు నేను రాజును కాదు, నేను దేవుని సందులో ఉన్నప్పుడు నా అధికారము నా హోదా అన్ని ప్రక్కన పెడతాను, దేవుని సందులో ఒక చిన్న బిడ్డ వలె ప్రభువుని ఆరాధన చేస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం మంచి పాట పాడదాం. నే పాడేద ప్రభు సన్నిధిలో, నే ఆడేద ప్రభు సముఖములో చిన్ని బిడ్డను. అది దావీదు అనుభవం. నే పాడేద ప్రభు సన్నిధిలో, నే ఆడేదా ప్రభు సన్నిధిలో చిన్ని బిడ్డను పోలినే. రాజు అంతటి వాడు ఒక చిన్నపిల్లల డ్యాన్స్ వేస్తుంటే ఎంబారసింగ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎంబారసింగ్గా ఉంటుంది. ఏంటన్నా అంత పెద్దోడు అలాగా నాట్యం చేస్తున్నాడు, దేవుడిని ఆ విధంగా మైమరిచిపోయి స్తుతిస్తున్నాడు అని కొంతమంది వేరే రకంగా మాట్లాడుకోవచ్చు. కానీ సో దావీదు ఎప్పుడు ఈ నెవర్ ఫీల్ షై టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించే విషయంలో ఏనాడు సిగ్గుపడలేదండి. ఒక మంచి కార్యక్రమాన్ని జరిగించడానికి, ఒక మంచి కార్యాన్ని తలపెడుతున్నటువంటి దావీదు ఏనాడు కూడా ప్రభు కొరకు సిగ్గుపడలా. అందును బట్టే దావీదు వర్ధిల్లాడండి. నిజంగా ఎవరైతే దావీదు వలె జీవిస్తారో వారు దీవించబడతారు, వారు వర్ధిల్లుతారు. దావీదు ఎంత వర్ధిల్లాడండి. చిన్నప్పుడు చిన్న ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఆ సియోను కొండ మీద ప్రభు నీ సింహాసనం స్థాపించబడాలయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించయ్యా. ఆ యెరూషలేము కొండ మీద, ఆ సియోను కొండ మీద యెబూసీయులు అనేటువంటి శత్రువులు ఆక్యుపై చేశారయ్యా. నిశ్చిత్తమైతే ప్రభు ఆ ప్రాంతాన్ని నాకు ఇవ్వయ్యా, ఆ ప్రాంతంలో నీ సింహాసనం స్థాపించబడాలి అని కోరుకున్నాడు దావీదు. నిజంగా దేవుడు ఎక్కించాడా లేదా? ఏ యెరూషలేము కొండ మీద అయితే, సియోను కొండ మీద సింహాసనం అనేటువంటిది స్థాపించబడాలని కోరుకున్నాడో అదే సింహాసనం మీద దేవుడు దావీదును కూర్చోండబెట్టాడు. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరిని తీసుకెళ్ళి ఆ రాజ్యానికి రాజుగా ప్రభు చేశాడనంటే దావీదు దేవునికి హృదయానుసారుడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికైతే ప్రభు తోడుగా ఉంటాడో ఆ పరలోక రాజ్యంలో ప్రభు ప్రక్కన కూర్చున్నటువంటి ఆ గొప్ప యోగ్యతను ప్రజలు పొందుకుంటారనే విషయాన్ని మనం గమనించాలా.